అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 35వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుకోవాలి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెండ్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును పదకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, మీ ఘనమైన నామన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సోమవారము స్వస్థతకు నిలయమైనటువంటి దినమని దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి మేము కూడుకొని ఉన్నాము. మా మధ్యకు మీరు వచ్చినందుకు మీకు స్తోత్రములు. పరలోక పరిశుద్ధులు భూలోక ఋషీశ్వరుల ఆత్మసంచారాలను తీసుకొచ్చినందుకు నీకు వందనములు. నీకు ఇష్టలేని భక్తులను ఇక్కడకు తోడుకొని వచ్చినందుకు నీకు వందనములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మీరు ఆశ్చర్యలై ఉన్నందుకు మీకు స్తుతులు కృతజ్ఞతలు. జరిగించుకున్న కార్యక్రమం అంతటి చొప్పున నీకు మహిమ కలుగునట్లుగా మాకు మేలు కలుగునట్లుగా ఇక్కడ విషయములన్నింటినీ దీవించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. సోమవారము స్వస్థత నిలవనేటి దినం మాత్రమే కాదు, మోషే సుఖోపవాస దినములలో మోషే వేయించిన గుడారములో మేము కూడా చేరుకొని ఉన్నాము. తండ్రి, ఈ రోజున 35వ అధ్యాయం నిర్గమకాండము చదువుకొనిచుండగా మరి అందులో ఉన్నటువంటి వచనము చదువుకున్నాం. వచనం నుండి వాక్యం నుండి వర్తమానం మాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యున్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మేమరులమై ఉంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి, మార్గము వీడి మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నాంపించి, ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నాంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్నీ దయచేయు మేలప్పుడు, మంచివి అన్నీ దయచేయు మేలప్పుడు. దయచేయరా నీవి దయచేయు మానికరా, దయచేయరా నీవి దయచేయు మానికరా. దయచూపి మన్నించు దయగల మా తండ్రి, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియా జనక, చూచుచున్నాము నీ వైపు. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ మరణాత. మోషే సుఖోపవాస గుడారంలో ఉన్నటువంటి మనము 35వ రోజుకి చేరుకున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అలా అలా మెల్లిమెల్లిగా దాటించుకుంటూ వచ్చాము. ఇంకా 5 రోజుల్లో పడిపోయాం మనం. శనివారంతో మనకి 40 దినాలు కూడా పూర్తవుతాయి అనేటటువంటి విషయం మనకు తెలుసు. కనుక మరి ఎంతవరకు నేర్చుకున్నామో, ఎంతవరకు పాటించగలుగుతున్నామో, ఎంతవరకు ఆచరించగలుగుతున్నాము అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ సుఖోపవాస దినములను గురించినటువంటి విషయము దైవజనులు దేవదాసయ్య గారు
ఆయన బ్రతికి ఉండగా చేపట్టినటువంటి ఈ యొక్క మ్, ఉపవాస దినములు, సుఖోపవాస దినములు, ఆయన బ్రతికుండగా ఏలూరు గుంటూరులో నిత్య సన్నిధి జరిగేదట. ఆ తర్వాత రావులపాలెంలో కూడా మనకు జరుగుతూ ఉంది నిత్య సన్నిధి, 86 నుంచి కూడా జరుగుతూ ఉంది. అయితే దైవజనులు దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి సంవత్సరం 1960వ సంవత్సరం. అంతకుముందు మరి 54 సంవత్సరాలలో జరిగినటువంటి సన్నిధి కార్యక్రమానికి మరి వారు కూడుకునేవారట. చిన్ని కన్య సన్నిధి అని చెప్పారు. ఆ సన్నిధిలో వారు కూడుకున్నప్పుడు వారికి తరచూ రోజు కూడా ఒక బంగారపు చేతి కర్ర, ఆ వైపు ఈ వైపు కూడా మువ్వల కట్టి ఉన్నటువంటి బంగారపు కర్ర, చేతి కర్ర అంటే రైతుల చేతిలో ఒక కర్ర ఉంటుంది, మేస్టార్ చేతిలో ఒక కర్ర ఉంటుంది, పోలీస్ చేతిలో ఒక కర్ర ఉంటుంది, మరి కళ్ళ ముందలో కొట్టడానికి దుడ్డు కర్ర కూడా ఒకటి ఉంటుంది. రకరకాల కర్రలు మనకి ఉంటాయి. రైతు చేతిలోనూ ఉంటుంది, ముసలివాడి చేతిలో కూడా కర్ర ఉంటుంది. ఊత కర్ర అంటారు. కనుక మరైతే ఇప్పుడు కనిపించినటువంటి కర్ర ఎటువంటి కర్ర అని మనం అనుకోవాలి? ఆ వైపు ఈ వైపు మువ్వలు కట్టినటువంటి కర్ర, మరి బంగారపు కర్ర పైకి వస్తుందంట, కిందకి దిగుతుందట. వీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ యొక్క దర్శనం కనిపిస్తూ ఉందని చెప్పారు. దర్శనం కనిపించినప్పుడు ఆ సన్నిధి స్త్రీలు ముట్టుకుందామని పట్టుకుందామని చెయ్యి పైకెడితే అది పైకి వెళ్ళిపోయేదట. అది అందేది కదట. అలా రోజు జరుగుతుందని దైవజనులు ఈ లోకంలోనే ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ఏం చేశారని దైవజనుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నిత్యం సన్నిధి చేస్తూ ఉంటే మాకు ఒక బంగారపు కొలకర్ర కనిపిస్తూ ఉంది, అది మువ్వల కలిగినటువంటి కర్ర, అది అందుకోకపోతే మాకు అందట్లేదు, మరి ఏంటి దీని సంగతి అంటే వారు ప్రార్థన చేశారట. దేవదాసయ్య గారు కూడా ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు ఆ కర్రను గురించినటువంటి చరిత్ర చెప్పారట. ఇది మోషే చేతిలోని కర్ర అని. మోషే చేతిలోని కర్ర కాబట్టి మోషే చేతిలోని కర్ర ఎన్ని అద్భుతాలు చేసిందో అలాగే ఆ కర్రను అందుకోగలిగితే కనుక మీరు కూడా అన్ని అద్భుతాలు మీ జీవితాల్లో చేస్తారు, మీ సంఘాల్లో చేస్తారు. అది అనుభవంతో మీరు నేర్చుకోవలసినటువంటి వారై ఉన్నారని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారని. ఆ యొక్క ఎప్పుడైతే దర్శనం వచ్చిందో దేవదాసయ్య గారికి చెప్పారు, అప్పటి నుంచి కూడా ఆయన ఏం చేశారంటే అప్పటికున్నటువంటి బైబిల్ సంఘాలందరికీ కూడా, అప్పుడు ఫోన్స్ లేవు, మరి లేనటువంటి సందర్భంలో ఆయన కార్డులు రాయించారట. అప్పుడు కార్డులే రాసేవారు, పోస్ట్ కార్డులు రాసి ఈ ఉత్తరం మీకు ఎప్పుడైతే అందిందో అప్పటి నుంచి కూడా మీరు సుఖోపవాసములు మొదలుపెట్టి చెయ్యండి, దేవుని శక్తి పొందుతారు, రెండవ రాకడకు ఆయత్తపడేటటువంటి శక్తి కూడా మీరు పొందుతారని తెలియచేసినటువంటి విషయాన్ని బట్టి మరి అప్పటి నుంచి కూడా జరిగిస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమాలు. ఏది సుఖోపవాస కార్యక్రమం. ఈ సుఖోపవాసం అని ఎందుకన్నారంటే మరి కఠినోపవాసం ఉంది, సుఖోపవాసం ఉంది. కఠినోపవాసంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయట. కఠినం అంటే అసలు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 40 రోజులు కూడా చేసేటటువంటి కార్యక్రమం. అలా చేస్తే దేవుడు చెప్పకుండా చేస్తే కనుక మతిహీనులు అయిపోతారని చెప్పారు. కనుక 40 రోజులు చేయమని దేవుడు చెప్తే కనుక తప్పనిసరిగా శక్తి పొందుతారు. అంతే తప్ప మనకు మనమై చేసుకుంటే కనుక దానికి నీరసం నిస్సత్తులు వచ్చి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని నామానికి అవమానం కలిగే పని ఏదో కూడా మీరు చెయ్యొద్దని చెప్పినటువంటి దైవజనుని మాటలు. కనుక మన తండ్రి గారు దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి ప్రతి సంఘంలో కూడా బైబిల్ మిషన్ వారు ఈ యొక్క 40 రోజులు కూడా జరిగిస్తారు, ప్రారంభించి పూర్తి చేసుకుంటారు. దానికి కూడా మధ్యలో మళ్ళీ దేవదాసయ్య గారి దగ్గరికి దర్శనాలు వచ్చేటువంటి బిడ్డలు మళ్ళీ వెళ్ళి కొన్ని విషయాలు అడిగేవారు. అయితే లాస్ట్లో మేము ఏం చేయాలయ్యా, 40 రోజులు పూర్తయిన తర్వాత మేము ఏం చేయాలంటే కూడా దానికి కూడా దైవజనులు దేవదాసయ్య గారు మరి వారికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మీరు ఎంతమంది అయితే చేస్తారో వారందరూ కూడా గృహాలకు వెళ్ళి నిలువు కమ్మికి అడ్డకమ్మికి గుమ్మాల మీద ఎర్రటి సిరా గుర్తు వెయ్యండి, వేసిన తర్వాత సంహార దూత మీ గృహాల్లోకి రాదు అని చెప్పి మరి 9వ తారీఖు అయిపోయిన తర్వాత, ఆగస్టు 9 అయిపోయిన తర్వాత 10వ తారీఖున మరి తైలాభిషేక పండగగా చేసుకోండి అని చెప్పి అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి దైవభక్తి కలిగినటువంటి 3 సన్నిధి స్త్రీల ద్వారా ఆయన కూడా
తైలాభిషేకం చేయించుకొని మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లుగా కొంత చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెప్పాలంటే అది ఒక గంట పడుతుంది కాబట్టి నేను టూకీగా చెప్పాను. ఈ 40 రోజులు చేయటం ద్వారా మనకు కలిగేటటువంటి ధన్యత ఏంటి అంటే రెండవ రాకడగా మనము ఆయత్తపడగలుగుతాము. ఆ చేతిలోని కర్ర, మోషే చేతిలోని కర్ర అద్భుతాలు చేసింది కాబట్టి మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయడానికి 40 రోజులు నిష్టగా మనం చేసినప్పుడు ఆ యొక్క శక్తిని మనము పొందగలుగుతాం అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఐగుప్తీయులు దాసరకంలో ఉన్నారు. ఐగుప్తీయుల యొక్క చెరలో ఆ యొక్క ఇనప కొలిమిలో ఇశ్రాయేలీలు మాడి మసైపోతూ ఉండేటటువంటి పరిస్థితి. అప్పుడు వారికి వచ్చిన కష్టాన్ని బట్టి యెహోవా దేవుడు జ్ఞాపకం వచ్చాడు. వారు తిని మదించి గర్వించారు. దేవుడు అంటే ఏంటో తెలియకుండా ఉన్నారు. ఐగుప్తీయులతో కలిసిపోయి దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి వారికి వెట్టి చాకరీ చేయవలసి వచ్చింది. దేవుణ్ణి మర్చిపోతే దేవుని సేవ కాదు, లోకపు సేవ చెయ్యాలట మనము. కనుక దేవుణ్ణి మర్చిపోవడానికి వీల్లేదు, దేవుని సేవ మర్చిపోవడానికి వీల్లేదు. ఎప్పుడైతే మానవ సేవ చేయటం మొదలుపెట్టామో మనము లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి. అందుకే దేవుని సేవ అన్నారు. దైవ సేవ మనము చేయవలసినటువంటి వారమైనాం. దైవ సేవ అంటే అందరము ఆ పని చేయలేము, కానీ కొంతమంది చేయగలుగుతారు. చేసినటువంటి వారికి మనము సహకరించవలసినటువంటి వారమైనాం. దేవుని యొక్క సేవ చేయడానికి చాలామంది బిడ్డలు మరి అడవుల్లోనూ, గనుల్లోనూ, లోయల్లోనూ, కొండల్లోనూ, మెట్టల మీద సుఖమున్న ప్రదేశం ఉంటుంది, సుఖం లేని ప్రదేశాలు ఉంటాయి. అలాంటి ప్రదేశాలు యేసుప్రభు నిజమైన దేవుడని వారు చాటి చెప్తూ ఉన్నారు. అందుచేత చాటి చెప్తూ ఉండేటటువంటి యొక్క పరిస్థితిని బట్టి వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. వారికి దేవుడిచ్చే జీవ కిరీటం ఉంటుంది. కిరీటంలో మణులు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి ఆ కిరీటంలో. కనుక ఎవరు ఎంత కష్టపడుతున్నారో అనేటటువంటిది. కనుక సేవకులమైనటువంటి మనము ఊరికనే కూర్చుని ఉండడానికి వీల్లేదు. అది వరదైనా, వానైనా, అడవైనా, అగ్నైనా, ఏదైనప్పుడు కూడా చెయ్యాలనుకునేటటువంటి పరిస్థితుల్లో మనం చేసి తీరవలసింది. ఏం చేయాలనుకుంటున్నాము? యేసు ప్రభు నిజమైన రక్షకుడు, నా స్వంత రక్షకుడని నేను ప్రకటన చెయ్యాలని సువార్త చేపట్టాను. చేపట్టిన దాన్ని ఆ రోజును మొదలుకొని మరి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ సేవ చెయ్యవలసినటువంటి విధానం మన మీద ఉంది. కష్టం వచ్చిందని మానేయడానికి వీల్లేదు. దేవుని యొక్క సువార్త సేవ. అలాగే మీరైతే మర్చిపోయారు. ఐగుప్తు దేశంలో వారు తిని త్రాగి వారు దాసరకం చేస్తూ కూడా ఎంతో మదించిపోయారట వారు. అయితే అప్పుడు ఇంకా ఎక్కువైనటువంటి కష్టం పెడుతున్నారు కాబట్టి ఫరో, ఇశ్రాయేల్ అంటే ఎరగనటువంటి ఫరో రాజు వచ్చాడు ఆ సింహాసనం మీదకి. అందుకని వీరిని శ్రమలు పెట్టినటువంటి విధానం మనకు తెలుసు. అది 1వ తారీఖు నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాము, జూలై 1 నుంచి కూడాను. అయితే ఇప్పుడు 35వ అధ్యాయంలోకి మనం వచ్చాం. నిన్ను కలుసుకోవాలంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని నిర్మాణం చేయమని చెప్పి దేవుడు మోషే గారికి సెలవిచ్చారు. అది ఎన్నో అధ్యాయంలోను? నిర్గమకాండము 25వ అధ్యాయంలో నాకు ఒక స్థలమును నిర్మాణం వచ్చేయి, నేను అక్కడికి వచ్చి నీతో నేను మాట్లాడతానని చెప్పినటువంటి దేవుని యొక్క మాటను బట్టి అలాగ వారు మాట్లాడటాను ప్రత్యక్ష గుడారము ఒకటి ఏర్పాటు చెయ్యబడిందని మనం అర్థం చేసుకోవాలి. దాసరకములో నుంచి దేవుడు ఇశ్రాయేలును విడుదల చేశారు. వారు పెట్టినటువంటి మొర్ర ఆలకించి వారు మొర్ర యందు లక్ష్యం ఉంచి దిగి వచ్చి ఒక మనిషిని పుట్టించి సకల విద్యలు నేర్పించి అతడికి 40 సంవత్సరాలు అయిన తర్వాత మోషే గారి యొక్క జీవిత చరిత్రలో గొర్రెలను కాసేటటువంటి ఒక ఘట్టము, ఆ తర్వాత ఇశ్రాయేలు నడిపించేటటువంటి ఒక ఘట్టము, ఇది చివరి స్టేజ్కి వస్తూ ఉంది. దేవుడు మోషేకి ఏమైతే సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మరి వారు చేస్తూనే ఉన్నారు. ఎంతో తలపొగరు మనుషులట ఇశ్రాయేలీలు. తల బిరుసుతనం అంట వారికి. తల బిరుసుతనం అంటే ఏంటో తెలుసా? మెడవంచని జనం అంట వారు. నాకేంటి అంటారట, తల ఎగరేస్తారట, తల బిరుసు. కనుక స్టిప్ నెక్కడ పీపుల్ అంటారంట ఇంగ్లీష్లో. ఈ నెక్ అంటే మెడ మరి స్టిక్గా ఉంటుందంట, కానీ దాన్ని మెడ వంచరట. మెడ ఎందుకు ఇచ్చాడు దేవుడు? అక్కడ బొంగరపు
ఎముక కూడా ఒకటి ఇచ్చాడు దేవుడు మనకి. ఈ బొంగరపు కీలు అంటారు దాన్ని. ఈ బొంగరపు కీలు ఏమవుతుందంటే భుజాల దగ్గర బొంగరపు కీలు ఉంటుంది, మెడ దగ్గర కూడా ఉంటుంది. ఈ బొంగరపు కీలు మన తలని ఆడించడానికి ఇటువైపు అటువైపు ముందు వైపు కూడా చూడటానికి అవకాశం కలిగించాడు ఒక ఎముక దేవుడు అమర్చాడు. కానీ అయితే వీరికి ఆ ఎముకలైతే ఉన్నాయి, కానీ ఆ ఎముక చెప్పిన ప్రకారంగా వారు నడవట్లేదట. దాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాట మోషే గారు ప్రజలతో చెప్తూ ఉంటే అలాగే చెప్తాడు అనేటటువంటి మాట తలబిరుసుతనముతో ఉన్నారని. అందుకే వీళ్ళ మధ్యకి నేను రాను, ఒకవేళ వచ్చానంటే కనుక నా కోపం అత్యధికం అయిపోతుంది. అత్యధికం అయిపోయిందంటే వీరిని ఎలా నాశనం చేస్తానో కూడా తెలియదు, నాకంత కోపం పుట్టిస్తూ ఉన్నారు వీళ్ళని, నేను రాను 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 అన్నాడట దేవుడు. ఎవరి దగ్గరికి? తన ప్రజల దగ్గరికి. తన ప్రజలు, తను పుట్టించుకున్న ప్రజలు, తన కోసం నా స్వాస్థ్యం నా సొంత ఆస్తి అనుకున్నటువంటి ప్రజల దగ్గరికే నేను రాను అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఈ యొక్క మాట దేవుని దగ్గర నుంచి? రాను మీ మధ్యకి నేను అనేటువంటి మాట ఎందుకు వచ్చింది మనం అర్థం చేసుకుంటే, వారు విధేయులు కాకపోయారు. ఎవరికి? దేవునికి విధేయులు కాకపోయారు, దేవుని యొక్క మాటకు కూడా విధేయులు కాకపోయారు. దేవుని యొక్క ప్రజలు అంటే ప్రవక్తలుగా ఉన్నటువంటి మోషే అహరోనుల యొక్క మాట కూడా వినట్లేదు అనేటి. అంటే వినటువంటి వింటూ ఉన్నారు, కానీ వారు ఏం చేస్తారంటే వెంటనే తిరగబడిపోతున్నారు. మాకు అన్నం లేదు, ఇప్పుడు మాకు మంచినీళ్ళు లేవు, మమ్మల్ని ఏం చేయమంటావు, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాను. పదే 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 వారు మోషే అహరోనులు విసిగిస్తూ ఉన్నారు. అదే తిరుగుబాటుతనం అంటేనే. కనుక ఇంట్లో కూడా మనకి తిరుగుబాట్లు చేస్తూనే ఉంటారు. ఎంత దాచిపెట్టి ఉంచినప్పుడు కూడా ఎంత కొంచెం లోటు వచ్చిందంటే ఆ భర్తను పట్టుకుని మాట్లాడతారు మరి ఆ భార్యలు, లేకపోతే ఆ పిల్లలు మాట్లాడతారు, ఆ తల్లిదండ్రులను కూడా. లెక్కలేనటువంటి పిల్లలు అనమాట. తల్లిదండ్రులు అంటే లెక్కలేని పిల్లలు, దేవుడు అంటే లెక్కలేని పిల్లలు. ఎందుకు కన్నా మమ్మల్ని అని అడుగుతున్నారు ఈ రోజున ప్రజలైనటువంటి వారు. ఏమని అడుగుతున్నారో, ఎందుకు కన్నావు ఆ మాత్రం దానికి, పెంచలేని దానికి ఎందుకు కన్నారు మమ్మల్ని అని అడుగుతున్నారు. అలా అడగడానికి బాగుందా? అది విధేయత అనిపిస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. అలాగే ప్రజలైనటువంటి వారు కూడా దేవుణ్ణి అలా విసిగిస్తూ ఉన్నారనమాట. ఎందుకు తీసుకొచ్చావు అయ్యా అరణ్యంలోకి మమ్మల్ని? ఐగుప్తులో సమాధి లేవని తీసుకొచ్చావా? అక్కడ శుభ్రంగా కొండల దగ్గర కూర్చుని చాటున ఒక మొక్క, చాటును కాకుండా ఒక మొక్క తినేవాళ్ళము. మాకెంతో సంతోషంగా, ఏంటి దాసరకంలోనే సంతోషంగా ఉండేదట. ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళేటువంటి దారిలో వీరికి సంతోషం లేదట. అందుకే ఏంటి, రుచి పచ్చి లేనిటువంటి యొక్క ఆకుకూరలు మాకు కావాలా? రుచి పచ్చి లేదు, అతిగతి లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చావు మాకని చెప్పి మోషే మీద అహరోను మీద సణుక్కుంటూ ఉండేవారట. కనుక ఇవన్నీ కూడా మనం చదివేసుకున్నాం, అయిపోయాయి. ఇప్పుడు 35వ అధ్యాయంలోకి వచ్చేసరికి 4వ వచనం ఒక్కసారి చూడమ్మా. 5 ఈరోజు అధ్యాయంలో మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లేను. అదండి, ఎవరితో అన్నారటండి ఈ మాట? సర్వ సమాజము అంటే ఏంటి? సర్వ సమాజం అంటే ఏంటి చెప్పాలి. సర్వ సమాజం అంటే వారితో పాటు తిరిగి వెళ్ళుచున్నటువంటి, ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళుతూ ఉండేటువంటి ప్రజలే వారి యొక్క సమాజం అన్నమాట. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక సంఘము, అలాగే కొన్ని సంఘాలు కలిస్తే పెద్ద సమాజం అవుతుందన్నమాట. సమాజమేమో ఈ లోకానికి సంబంధించినటువంటి కూడిక, ఒక గుంపు. అలాగే సంఘం అంటేనేమో కొన్ని కుటుంబాలు, ప్రభువుని కలిగి ఉన్నటువంటి కుటుంబాలు కలిగి ఉండేటటువంటి ఒక గుంపు. ఆ గుంపునే మనం ఏమంటామంటే సంఘము అంటాము. ఈ సంఘానికి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే రాజు అయి ఉన్నారు. నడిపించే నాదుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడే నాదుడై ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే వారిని నడిపిస్తూ ఉంటాయి గనక ఆ మాటలే ఇక సంఘానికి వచ్చినప్పుడు దేవుడు మనకు వినిపిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ సమాజముతో మనం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే సర్వ సమాజముతో ఇట్లే నేను. అసలు 35 వచనం చదవం ఒకసారి. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును ఏం చేశారంటే మోషే గారు పోగు చేసి, అంటే పోగు చెయ్యాలి. ఎంత కష్టమో తెలుసా? ఎంతమంది ప్రజలు ఉన్నారు లెక్క పెట్టడానికి అయితే కాలుబలమేమో 6 లక్షలే, కానీ పిల్లలు మరి ముసలివారు వీరందరూ కలిసి, స్త్రీలు అందరూ కలిసి ఎంతమంది ఉన్నారు? 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మందిని కూడా ఏం చేయాలో తెలుసా? పోగు చేయాలటండి. ఒక్క చోటకి 40 లక్షల మందిని పోగు చేయాలంటే ఎవరికి సాధ్యం? సాధ్యం కానటువంటి పనులే దేవుని యొక్క బిడ్డలకు సాధ్యమే. ఎప్పుడు కూడా దేవుని బిడ్డల దగ్గర సాధ్యమైనటువంటి మాటే తప్ప అసాధ్యమైన మాట మాత్రము
ఉండదని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రార్థన శక్తి ఏంటంటే సాధ్యపరుస్తుంది, అసాధ్య కార్యాలను కూడా సాధ్యపరుస్తుందని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మన అనుభవంలో ఉన్నటువంటి మాటలు కూడా అవే, సాధ్యమే. ప్రతిదీ కూడా సాధ్యపడేటటువంటి విషయం అని మనము అర్థం ఎంతో కష్టమే ఆ పరిస్థితులు మనకి మరి సహింపశక్యం కానిటువంటి బాధలతో కూడినటువంటి పరిస్థితులలో మనకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యల్లో ఎవరి తరమో కానిటువంటి పరిస్థితుల్లో దేవుని తరము మాత్రమే. అందుకే మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు ఆ కార్యాలన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? సాధ్యమవుతాయి. అన్నీ సాధ్యమే. ఆల్ ఆర్ పాసిబుల్. ఎన్ని సమస్యలైనా సరే పాజిబుల్గా ఉండేటటువంటి మాటని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారు. సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులు ఏవనగా, కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు మనకు తెలుసు, 10 ఆజ్ఞలు కూడా మనకు తెలుసు. ఆజ్ఞలతో పాటు విధులు కట్టడాలు కూడా ఉన్నాయి మనకి. కనుక అవి కూడా సాంఘిక కట్టడాలు ఉన్నాయట, కుటుంబానికి సంబంధించిన కట్టడాలు ఉన్నాయి, కాపరికి సంబంధించినటువంటి కట్టడాలు ఉన్నాయి. కనుక కట్టడాలు అంటే ఒక విధి విధానము. మనం ఏమైతే చెయ్యాలనుకున్నామో చేయవలసిన పనులే విధి విధానాలని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏమంటున్నారు ఇప్పుడు? 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము. దేవుడే చెప్తున్నాడు. మీరు 6 దినాలు వారంలో ఏం చేయాలో తెలుసా? 6 దినాలు పని చేసుకోండి. మీరు ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. మీరు ఆ రెస్ట్ కూడా ఎవరికి? నీకు శారీరకంగా రెస్టే వస్తుంది, అది దేవుని సన్నిధికి వెళ్ళడానికి, ఆరాధన చేసుకోవడానికి కూడా సమయం ఉంటుంది మనకి. దేవుణ్ణి ఆరాధించడానికి కనీసం 1 గంట 2 గంటలు దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ తర్వాత మన పనులు మనమే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 6 దినాలు మీరు కష్టపడి పని చేసుకోండి, 7వ దినము మీకు విశ్రాంతి దినము. అది మీకు విశ్రాంతి దినము. ఇంకా ఏంటట? ప్రతి వాడు కూడా మరణ శిక్ష నొందును. ఈ రోజున దేవుడు విశ్రాంతి దినాన్ని కూడా మనము పని చేస్తూ ఉంటే దేవుడు మరణ శిక్ష ఇస్తున్నాడా మనకి? ఆదివారం పని మానేసేసి ఉండేవాళ్ళు, గుడి మానేసి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. పని మానేసి గుడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. గుడి మానేసేసి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి ఆలోచించండి. 6 రోజులు కష్టపడండి అమ్మ, మీరు ఏమైనా సరే 6 రోజులు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి దినము. నేను విశ్రమించాను, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి అని చెప్పినటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే దేవుడు విశ్రాంతి దినం గురించి చాలాసార్లు మనకు చెప్పారు. అందుకే దేవుడు దానిలో పనిచే ప్రతివాడిని మరణశిక్ష నందును, విశ్రాంతి దినమున మీ ఇండ్లలో ఎక్కడను అంటే దీని అర్థం ఏంటి? కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు, విశ్రాంతి దినానట పొయ్యే మండించకూడదంట. మరి ఇలాగ ఎప్పుడైనా మీరు చేసిన వాళ్ళు ఉన్నారా? మీకు తెలుసా? విశ్రాంతి దినాన అంటే ఆదివారం నాడు విశ్రాంతి దినం పోయి ఆదివారం వచ్చింది మనకి. ఎప్పుడు? యేసయ్య తిరిగి లేచిన తర్వాత విశ్రాంతి దినాన్ని కొట్టివేశారనమాట. విశ్రాంతి దినమే శనివారమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు సమాధుల నుంచి తిరిగి లేచారో అది ఆదివారము. దాన్ని విశ్రాంతి దినం అనాలి. అందుకే విశ్రాంతి దినం అంటే కంటే దాన్ని ఆరాధన దినం అనాలట. మనం ఏ దినం అనాలి? ఆరాధన దినము. అది దేవుడికి ఇష్టమైనటువంటి దినమని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు ఈ రోజున మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ విశ్రాంతి దినాన అగ్ని రాజబెట్టకూడదని చెప్పినటువంటి మాటకి రావులపాడులోనే, మరి మీకు ఎవరైనా తెలుసునేమో, తెనికల శారమ్మ గారు అని ఉండేవారు రావులపాడులో, మరి అచ్చానందం గారి సంఘము. కనుక అప్పుడు ఆవిడ మహా పూజలు చేసేటటువంటి ఆవిడ. ఆ పూజలు చేసేటటువంటి ఆవిడ, ఆ కుటుంబం అంతా కూడా పూజలు చేసేటటువంటి వారు. ఆ పూజలు మామూలు పూజలు కాదు, నిత్యము నిరంతర ఉపవాసాల పూజలు, అక్షింతలు, మరి ఇంక ఇలాంటి హిందువురాలై ఉన్నటువంటి బిడ్డ. ఆ బిడ్డకు దేవుడు కనపడ్డాడు, రక్షణ ఇచ్చాడు. దేవుడు కనపడ్డాడు, రక్షణ ఇచ్చాడు, దేవుని బిడ్డగా చేసుకున్నాడు. దేవుని బిడ్డగా చేసుకున్నారని ఇంకా ఆవిడ ఏం చేసేది తెలుసా? ఆదివారం నాడు ఇంకేమీ చేయకూడదని చెప్పి ఆదివారం నాడు పాస్టర్ గారు వెళ్ళేవారు వాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకంటే వాళ్ళ ఇల్లు మరి గానుగ ఆడేవారు అనమాట. ఇదివరకు గానుగలు ఆడేది ఏమన్నా తెలుసా మీకు? నాకు తెలుసు. గానుగలు ఆడేటంటే ఎద్దుకు గానుగ కట్టి గిరగిర తిప్పుతారు. ఆ గానుగ చెక్క మీద కూర్చుంటాడు,
ఆ దూడని తోల్తాడో ఎద్దుని, మరి ఆ చట్రంలో ఉండేటటువంటి నువ్వులనేమో పిండుతూ ఉండేటటువంటి గానుగది పిండుతూ ఉంటాడు. గుడ్డ తీసుకుని పిండి గిన్నెలో వేసేవారు. ఆ టైంలో మిల్లులు లేని టైంలో గానుగ అనమాట, ఎద్దు గానుగ ఎద్దు అనేవారు కనుక అది ఉండేది వారికి. వారి తెనికల వారు కనుక అది వారికి ఉండేది. ఉండినప్పుడు దేవుడు వారికి మరి ఈ యొక్క రక్షణ భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఆఖరికి భర్త ఒప్పుకోకపోయినా, కొడుకులు ఒప్పుకోకపోయినా ఈవిడ ఇద్దరు కూతుళ్ళు దేవుల్లోనికి వచ్చారు. కాబట్టి దేవుల్లోనికి వచ్చిన తర్వాత ఇంకా తోచా తప్పకుండా వాక్యం ప్రకారంగానే వారు నడుచుకున్నారు. వాక్యం ప్రకారంగా నడుచుకుని ఆదివారం అంటే కనుక ఈవిడ ఏం చేసేదంటే ఈ క్రింద రోజే అంటే శనివారం నాడు నైటే అక్కడికి ప్రార్థనకు వచ్చేటటువంటి పాస్టర్ గారికి కూడా వచ్చేటటువంటి జనాంగానికి పులిహారి చేసేసి మజ్జిగలు ఏర్పాటు చేసేసి ఉంచేది. ఇంకా పొయ్యి వెలిగించడానికి వీల్లేదు. ఆ రాత్రే చేసేసి ఉంచేసేవారండి. ఏమైనా సరే ఇంకా వేళ భర్తతో పాటు ఇంకా ఎద్దు పని కూడా చేయించేది కాదు, గానుగ పని చేయించేది కాదు. ఆ వేళ అంతా కూడా రెస్ట్. దేవుడు రెస్ట్ తీసుకున్నాడు, మనము కూడా రెస్ట్ తీసుకున్నాం. అంత గొప్పగా మరి దేవుని యొక్క ఆజ్ఞలు తోచా తప్పకుండా చేసేటటువంటి విషయము నేను కళ్ళారా చూసి అనుభవించినటువంటి ఆ యొక్క కుటుంబం అన్నమాట. మరి ఆదివారం ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళము. ప్రార్థనకి వెళితే కనుక ఆవిడ ప్రార్థన అంతా అయిపోయే వరకు కూడా ఏమి పచ్చి మంచులు తీసుకునేవారు కాదు. వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఏమైనా సఫారీలు చేసేవారు, ఏమైనా తాగాలంటే ఇచ్చేవారు, టీలు ఇచ్చేవారు, మజ్జిగలు ఇచ్చేవారు. మరి ఎవరైనా తీసుకొని అంటే కనుక వారి ఉపవాసం ఉంటే కనుక లాస్ట్ని వారికి ఏం కావాలో అన్నీ కూడా వడ్డించేవారు. కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి పగడబందీగా జరిగించేటటువంటి విధానం ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా దేవుడు వాక్యములు మనకి ఏం చేశారు, మీరు ఎవరునూ మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని దేవుడు చెప్పినటువంటి మాట. కనుక విశ్రాంతి దినమును గురించినటువంటి మాటలు ఇవే. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే విశ్రాంతి దినము, నేను విశ్రాంతి తీసుకున్నాను, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. 7వ దినము విశ్రాంతి. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. ఈ 35వ అధ్యాయంలో, ఒక్క అధ్యాయంలోనే కాదు, బైబిల్ అంతటా కూడా నీకు ఇచ్చే కానుకల గురించి మాకు బోధ చేస్తూనే ఉన్నది నాయన. సృష్టి మాకు బోధిస్తూనే ఉంది నాయన. ఎంతోమంది బోధిస్తూ ఉన్నారు. ఆ బోధ మేము విని విధేయులమై నీకు ఇవ్వవలసినటువంటి కానుక సమృద్ధిగా మేము ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మమ్మల్ని కుబేర్లు చేసేటటువంటి దీవెన మీ చేతిలో ఉంది నాయన. ఆకాశవాకిళ్ళు విప్పుతో తండ్రి, పట్టజాలంత విస్తారమైనటువంటి కృపలు కుమ్మరిస్తావు తండ్రి, నీకు వందనాలు. కనపడనటువంటి ధననిధులు మాకు తెరుస్తావు తండ్రి, నీకు వందనాలు. అట్టి కృప బిడ్డలందరికీ కూడా దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న కానుక ఈ లోకానికి వచ్చిన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.